శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. కోట్ల ఆస్తులు, కేజీల్లో బంగారం, క్యారెట్ల కొద్దీ వజ్రాలు, ప్లాటినం, వెండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఆ ఆస్తుల లెక్క తీరడానికి అవాకస్ కూడా సరిపోదు. ఒకప్పుడు సామాన్య మహిళగా ఉన్న ఆమె ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. అసలు ఎవరామె? తమిళనాడు ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థుల్లో అందరికంటే ధనవంతురాలిగా నిలిచిన ఈమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఒకే ఇంటి నుంచి ముగ్గురు 3 పార్టీల్లో నిలవడం వెనుక రాజకీయం ఏంటి అనేది ఈ ఫ్యామిలీ స్టోరీలో చూద్దాం. తమిళనాడులోని తిరుచి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం ఏంటంటే అన్నాడీఎంకే తరపున బరిలోకి దిగిన 58 ఏళ్ల లీమా రోస్. ఇప్పుడు ఈ పేరు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎందుకు అంటే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో అత్యంత ధనవంతురాలు ఆమెనే. ఆమె సమర్పించిన 159 పేజీల అఫిడవిట్లో ఉన్న ఆస్తుల వివరాలు చూసి విశ్లేషకులు సైతం షాక్ అవుతూ ఉన్నారు. కేవలం ఒక అభ్యర్థికి ఇన్ని వేల కోట్ల ఆస్తులా అని చర్చ కూడా మొదలైంది అక్కడ. లీమా రోస్ తన నామినేషన్లు సమర్పించిన లెక్కల ప్రకారం మనం చూస్తే డబ్బు, బంగారం, వజ్రాలు మామూలుగా లేవు. ఆమె దగ్గర ఏకంగా 19 కిలోల బంగారం ఉంది. మెరిసిపోయే 1217 క్యారెట్ల వజ్రాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం కూడా ఉన్నాయంట. ఆమె ఒంటి మీద ఉన్న ఆభరణాల విలువే 100 కోట్లంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. తన పేరు మీద 139.63 కోట్ల చరాస్తులు, 909.94 కోట్ల స్థిరాస్తులు కలిపి మొత్తం 1049 కోట్ల సొంత ఆస్తిని ఆమెని వెల్లడించారు. అలాగే 8.57 కోట్ల అప్పులు కూడా ఉన్నాయని ఆమె పేర్కొనడం ఇక్కడ గమనార్హం. ఈమె ఒక్కరే కాదు, ఈమె ఫ్యామిలీ మొత్తం బిలియనీర్లే. ఈమె భర్త ప్రముఖ లాటరీ వ్యాపారి ఎస్ మార్టిన్. ఆస్తులు చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. ఆయన పేరు మీద 887.36 కోట్ల చరాస్తులు, 3262 కోట్ల స్థిరాస్తులున్నాయి. ఆయన దగ్గర కూడా 281 గ్రాముల బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 321 గ్రాముల ముత్యాలున్నాయి. ఇక వీరి కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పేరున 655 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తంగా ఈ కుటుంబం ఆస్తి 6000 కోట్లు దాటుతుందని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ బిలియనీర్ ఫ్యామిలీ రాజకీయం ఒక మాస్టర్ ప్లాన్ లా కనిపిస్తోంది కదా. లీమా రోస్ అన్నాడీఎంకే తరపున పోటీ చేస్తుంటే ఆమె కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్ పుదుచ్చేరిలో సొంత పార్టీ స్థాపించి ఎన్డీఏ కూటమితో కలిసి రేస్లో ఉన్నారు. అటు అల్లుడు ఆదవర్జున తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీలో కీలక పదవిలో ఉంటూ విల్లివాక్కం నుండి పోటీ చేస్తున్నారు. అత్త ఒక పార్టీ, కొడుకు మరో పార్టీ, అల్లుడు ఇంకో పార్టీ ఉండడం ఇప్పుడు ఆసక్తి రేపుతూ ఉంది. అటు అల్లుడు ఆస్తులు కూడా 100 కోట్లోనే ఉన్నాయంట. మొత్తం మీద మార్టిన్ ఫ్యామిలీ తమిళ రాజకీయాలను షేక్ చేస్తోందని కూడా మనం చెప్పుకోవచ్చు. కేవలం 6వ తరగతి చదివిన మహిళ వేల కోట్ల ఆస్తులతో తన కుటుంబాన్ని 3 వేరువేరు పార్టీలో మోహరించడం తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఒక అరుదైన ఘట్టంగా కూడా మనం చూడాలి. ఈ సంపద, ఈ వ్యూహాలు ఓటర్లను ఆకర్షిస్తాయా లేక ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారతాయా? ఏప్రిల్ 9, 23 తేదీల్లో జరిగే పోలింగుల్లో లాల్గుడి ఓటర్లు ఈ రిచెస్ట్ క్యాండిడేట్కి పట్టం కడతారో లేదో తెలియాలంటే ఫలితాల వరకు మనం ఆగాల్సిందే.